రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎంఓ కార్యాలయ జాయింట్ సెక్రటరీ సంగీత ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులోని ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను సీఎంఓ జాయింట్ సెక్రటరీ సంగీత పరిశీలించారు. ఆమెకు సర్వే వివరాలను కలెక్టర్ మను చౌదరి, ఆర్డీఓ బన్సీలాల్ వివరించారు. డిజిటల్ కార్డు సర్వేలో తలెత్తుతున్న సమస్యలు, సర్వే విధానాన్ని సీఎంఓ కార్యదర్శి సంగీత క్షుణ్ణంగా పరిశీలించి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ మను చౌదరి చెప్పారు. కుకునూరుపల్లి గ్రామంలో కూడా డిజిటల్ సర్వే నిర్వహించి పూర్తి చేశామని తెలిపారు. వార్డ్ సెలెక్షన్ అయిన తర్వాత దాంట్లో డిఫరెంట్ టీమ్స్గా ఏర్పడ్డారు. ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వారు ఎంపీఓ కావచ్చు, వీళ్ళతోటి టీమ్స్ ఏర్పాటు చేసి మనము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ అనేది చేస్తున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఎ గ్రూప్గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది కలెక్ట్ చేస్తున్నాము. దీని బేసిస్ మీద గవర్నమెంట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు. సో దీంట్లో మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎగ్జిస్టింగ్ మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారము వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఆధార్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఇట్లా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా ఉన్నాయా డీటెయిల్స్ అనేది చెక్ చేస్తున్నాము. ఏమన్నా అడిషన్స్ ఉండొచ్చు, లేదు అంటే కొత్త ఫ్యామిలీ క్రియేషన్ ఉండొచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఒక ఎక్సెల్ షీట్ ఒకటి తీసుకొని దాంట్లో ఫిలప్ అనేది చేస్తూ ఉన్నాం. వార్డ్ సెలెక్షన్ అయిన తర్వాత దాంట్లో డిఫరెంట్ టీమ్స్గా ఏర్పడ్డారు. ఎంఆర్ఓ కావచ్చు,